అనంత చతుర్దశి వ్రతం ఎలా చెయ్యాలి? మనకి గణపతి నిమజ్జనం గురించి ఇంతవరకు చెప్పుకున్నాం. ఆ గణపతి నిమజ్జనం అనేటువంటిది అనంత చతుర్దశి రోజే జరుగుతుంది. వీలు కానటువంటి వాళ్ళు పౌర్ణిమ రోజు కూడా చేస్తూ ఉంటారు. అయితే భాద్రపద శుద్ధ చతుర్దశికి అనంత చతుర్దశి అనేటువంటి పేరుంది. ఎందుకు అంటే ఆ రోజు అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని చేస్తారు కాబట్టి. అయితే ఈ వ్రతాన్ని ఎవరు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా మనకి చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటాయి. అనంత పద్మనాభుడు ఏ విధంగా ఉంటాడు? శేషశయనం పైన ఉంటాడు. ఆయన నాభి నుంచి ఒక కమలం వచ్చి ఆ కమలం మీద బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఆయన యోగ నిద్రలో ఉండి కింద తన తల దగ్గర ఉండేటువంటి శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. అక్కడ త్రిమూర్తి దర్శనం మనకి అవుతుంది, లక్ష్మీనారాయణ దర్శనం అవుతుంది. దానిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అనంత పద్మనాభుణ్ణి పూజించటం వలన సకల అరిష్టాలు పోతాయిట. అంతేకాదు సంతాన ప్రాప్తి కలుగుతుందిట. అయితే ఈ వ్రతం ఎప్పుడు చేశారు, ఎవరు మొదట చేశారు, చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఈ వ్రతం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు అడిగాడుట. ధర్మరాజుకి ఒక నింద కూడా ఉంది. ఆయన ధర్మరాజే, ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు కురుస్తాయిట. ఆ దేశమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందిట. ఎందుకంటే ఆయన ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి. అయినా క్షాత్ర ధర్మం కోసం ఆయన ఒకప్పుడు జూదం ఆడాడు. అయితే అడవుల పాలైన తర్వాత ఆయన ఒకప్పుడు కృష్ణుడితో అడిగాడుట, వ్యసన సాగరం నుంచి బయటపడాలంటే నేనేం చెయ్యాలి, నేను ఈ ఆటంకాలన్నీ పోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి కృష్ణుణ్ణి అడిగాడుట. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక విషయం చెప్పాడుట, అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని చెయ్యి. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు అనంతుణ్ణి పూజించడం వల్ల సకల అరిష్టాలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పాడుట. అయితే అంతేకాకుండా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటంటే ఆయన నాభి అనంత పద్మనాభుడు అంటున్నాం కదా. పద్మనాభుడు అని ఎందుకన్నాం? ఆయన నాభి నుంచి ఒక కమలం మొలిచి దాని మీద బ్రహ్మదేవుడు ఉంటాడు. బ్రహ్మదేవుణ్ణి విష్ణుమూర్తి పుత్రుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ రూపంలో అనంత పద్మనాభస్వామిని కొలవటం వలన సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అయితే అనంత చతుర్దశి రోజు అనంత వ్రతం చెయ్యాలి అంటారు. ఈ వ్రతం కూడా అన్ని వ్రతాల కంటే కూడా ఒక విధంగా భిన్నంగా ఉంటూ ఆసక్తికరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అనంత పద్మనాభుణ్ణి మనం ఎలా తయారు చేయాలి? ఫోటో పెట్టి చెయ్యాలా అంటే ఇక్కడ మట్టితో కూడా చేయవచ్చు అనేటువంటిది మనకి కనిపిస్తోంది. మట్టితో అంటే ఆదిశేషుణ్ణి తయారు చేసి పద్మనాభ విగ్రహాన్ని కూడా తయారు చేసి పాదాల దగ్గర లక్ష్మీదేవిని పెట్టి ఆ అనంత పద్మనాభుడికి వ్రతం చేసేటువంటి పితృపక్షాల్లో ఎవరెవరికి పెట్టాలి? మనకి ప్రస్తుతం పితృపక్షాలు నడుస్తూ ఉన్నాయి. పితృపక్షాల గురించి మనం ప్రారంభంలో శుభమస్తులో చెప్పుకున్నాం. అయినప్పటికీ విననటువంటి వాళ్ళు ఉంటే పితృపక్షాలు అంటే ఏమిటి అనే విషయం తెలియని వాళ్ళు కూడా ఆధునికులు చాలామంది ఉన్నారు. మనకి ప్రతి సంవత్సరం దక్షిణాయనం వచ్చిన తర్వాత భాద్రపద మాసంలో మనకి శుక్ల పౌర్ణిమ తర్వాత రోజు నుంచి అమావాస్య వరకు, భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి 15 రోజులని పితృపక్షాలు అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ పితృపక్షాల్లో పితృదేవతలకి తప్పనిసరిగా పిండ ప్రదానం చెయ్యాలి అనేటువంటి నియమం మనకి కనిపిస్తోంది. పూర్వమైతే 15 రోజులు రోజు చేసేవాడుట. కానీ ఈ రోజుల్లో అందరికీ అది వీలు కాదు కాబట్టి కనీసం ఎవరి పెద్దలు మృతులైనటువంటి వాళ్ళు సంవత్సర కాలం మొత్తంలో ఏ మాసమైనా ఏ సంవత్సరమైనా ఏదో ఒక తిథి రోజు పోయి ఉంటారు కదా, ఆ తిథి ఈ 15 రోజుల్లో ఎప్పుడు వస్తే ఆ రోజు చెయ్యాలి అనేటువంటి నియమం కనిపిస్తుంది. అంటే మృత తిథి రోజు, వాడు చనిపోయినటువంటి మాసం ఏదో ప్రతి సంవత్సరం ఆ మాసంలో ఆ తిథిలో చేసినప్పటికీ కూడా
ఇలా భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఆ తిథి రోజు కూడా తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటి నియమాలు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో ఇక్కడ మృత తిథి రోజే కాదు, మనకి కామ్యార్థమై నరకలోక ప్రాప్తి కాకుండా తమ పెద్దలు పుణ్యలోకాలకి పోవాలి అన్నప్పుడు ఏ విధంగా చెయ్యాలి, సువాసినులు మరణించినప్పుడు ఏ విధంగా చెయ్యాలి, సన్యాసులు మరణించినప్పుడు ఏ విధంగా చెయ్యాలి, తర్వాత అసహజమైనటువంటి బలి మరణం పొందినటువంటి వాళ్ళు ఏ రోజు చెయ్యాలి, మనమలు అమ్మమ్మ తాతలకి ఏ రోజు చెయ్యాలి, తండ్రి చనిపోయినటువంటి వాడు తండ్రులకి ఏ రోజు చెయ్యాలి అనేటువంటి వివిధ అంశాలు కూడా మనకి 15 రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. అనేక అంశాలు ఇక ముందు మనం గోపురంలో శుభమస్తులో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ పితృపక్షాల్లో చేసినప్పుడు ఏ విధంగా చెయ్యాలి, ఎవరెవరికి పెట్టాలి, అసలు ఎవరు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆధునిక యువత తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది అంటూ ఉంటారు, పితృదోషం ఉందని మాకు చెప్తూ ఉన్నారండి, మేము నాసిక్ త్రయంబకానికి వెళ్ళి కానీ ఇంకెక్కడ కానీ పితృదోషాల కోసమని నారాయణ బలి చేయాలా, ఇంకేమైనా చెయ్యాలా అని అడుగుతూ ఉంటారు. ఒక విషయాన్ని మీరు గమనించండి, చాలామందికి శ్రాద్ధము తద్దినము అనే పేరు చెప్తే బెంబేలు పడి వణికిపోతూ ఉంటారు. కానీ అలా వణికిపోవాల్సినటువంటి అవసరం లేదు. శ్రద్ధగా చేసేదాన్ని శ్రాద్ధము అంటారు. పితృతిథిని శ్రద్ధగా చెయ్యాలి దానికి శ్రాద్ధము అనేటువంటి పేరు. అయితే మృతతిథి రోజు చేయాలి. ప్రతి భాద్రపద మాసంలో వాళ్ళ మృతతిథి అంటే ఏ తిథి రోజు పోయారో ఈ భాద్రపద మాసంలోని బహుళపక్షంలో వచ్చేటువంటి ఆ తిథి రోజు కూడా చెయ్యాలి. అయితే ఎవరు చేయాలి? తప్పనిసరిగా తల్లిదండ్రులు పెద్దలు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి మనం సపర్యలు చేయటం, మరణానంతరం కర్మలు చేయటం, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడెప్పుడు చెయ్యాలో అప్పుడప్పుడు చేయటం, ఆ ఎప్పుడు చెయ్యాలి అనే దానికి ప్రత్యేకంగా భాద్రపద మాసంలో కూడా చెయ్యాలి. అయితే ఈ భాద్రపద మాసంలో ఎవరికి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు సామాజికంగా ఒక మనిషికి ఎంతటి బాధ్యత ఉంటుంది, ఎందరి పట్ల బాధ్యత ఉంటుంది, కుటుంబం అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతూ ఉంటుంది. మామూలుగా మృతతిథి రోజు ఏం చేస్తారు? తల్లి కానీ తండ్రి కానీ తమ పెద్దలు మరణించినప్పుడు ఏ నెలలో మరణించారో ప్రతి సంవత్సరం ఆ నెలలో ఆ మృతతిథి రోజు చేస్తారు. తల్లి చనిపోతే తల్లికి, తర్వాత తల్లిగారి అత్తకి అంటే నాయనమ్మకి, ఆవిడ అత్తగారికి కూడా అంటే ముగ్గురికి, అంటే ప్రతి స్త్రీకి కూడా పిండ ప్రదానం అనేటువంటిది తను చనిపోయిన తర్వాత తన అత్తగారితోనూ వారి అత్తగారితోనూ 3 తరాల వాళ్ళకి పిండ ప్రదానం చేయటం అనేటువంటిది మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతోంది. అందుకని స్త్రీకి పెళ్లి కాగానే గోత్రం మారిపోతూ ఉంటుంది. అత్తవారింటి గోత్రంతోనే పూజలు పునస్కారాలన్నీ చేస్తూ ఉంటారు. మరణానంతరం కూడా అత్తగారు మరణించి ఉంటే అత్తగారితో పాటు ఈవిడికి కూడా పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అంటే స్త్రీలకి మాత్రం అత్తవారింటి నుంచే జరుగుతూ ఉంటుంది. తన పిల్లలు చనిపోయిన తర్వాత తనకి, తన అత్తగారికి, అత్తగారికి కూడా పిండ ప్రదానం చేస్తారు. తండ్రి చనిపోతే తండ్రికి, తండ్రికి, ఆ తండ్రికి, ముత్తాతకి ఆవరసన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పితృపక్షాల్లో చేసేప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే ఉండదు. మృతతిథి రోజు మాత్రమే ఆ ముగ్గురికి వరుసక్రమంగా వస్తుంది. కానీ ఇక్కడ మనకి భాద్రపద మాసంలో చేసేదానికి మాత్రం చాలా ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి బాధ్యత తమ చుట్టూ ఎంతమంది పట్ల ఉంటుంది, వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు ఏర్పడి న్యూక్లియస్ ఫ్యామిలీస్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. నాకెవ్వరూ అవసరం లేదు, నాకెవరితో పట్టలేదు, నేను నా భర్త నా పిల్లలు, లేదా నేను నా భార్య నా పిల్లలు, లేదా నేను నా తల్లిదండ్రులు అనుకుని, తల్లిదండ్రులు అనేది కూడా రావటం లేదు, నేను నా భార్య నా పిల్లలు ఇంతవరకు మాత్రమే ఉండిపోతోంది. ఇంకా పోయి నేను నా పిల్లలు, భర్త కానీ భార్య కానీ విడిపోయిన తర్వాత ఉండేటువంటి సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది? ఒక మనిషికి ఎంతటి బాధ్యత ఉంది అనేటువంటిది ఇలాంటిది ఆధునిక యువత చూసినప్పుడు అవగతమవుతుంది. ఎంతటి బాధ్యత ఉంటుంది అనేది. ఎవరికి చేయకపోయినా కూడా పితృదోషాలు ఏర్పడతాయిట.
అంటే ఒక మనిషి బాధ్యత ఎంత ఉంటుంది అనేది తెలుసుకోండి. ఈ పితృపక్షాల్లో చేసినప్పుడు ఒక వ్యక్తి ఎవరెవరికి చెయ్యాలి అనేటువంటిది